మహాసభలు. యేసుకే మహిమ. He is not an ordinary man, but he is an extraordinary man of God. There is power in the gospel. Believe that God is the one who can fight for you. మీరు ప్రేయర్ చేస్తున్నప్పుడు నాకు పై నుంచి అగ్ని దిగి వచ్చింది. I've experienced the Holy Spirit, the powerful law. దేవా, నాకు నువ్వు కావాలా, నువ్వు లేకపోతే బతకలేనేసయ్యా. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. The world behind me, the cross before me. The world behind me, the cross before me. The world behind me, the cross before me. No turning back, no turning back, no turning back, no turning back. When the Spirit of the Lord is in my heart, I will sing as David sang. When the Spirit of the Lord is in my heart, I will sing as David sang. I will sing, I will sing, I will sing like David sang. I will sing, I will sing, I will sing like David sang. When the Spirit of the Lord is in my heart, I will dance like David danced. When the Spirit of the Lord is in my heart, I will dance like David danced. I will dance, I will dance, I will dance like David danced. I will dance, I will dance, I will dance like David danced. ప్రభు ఆత్మ నాలో ఉన్నందున దావీదు వలె పాడెదన్. ప్రభు ఆత్మ నాలో ఉన్నందున దావీదు వలె పాడెదన్. పాడెదన్, పాడెదన్, దావీదు వలె ఆడెదన్. పాడెదన్, పాడెదన్, దావీదు వలె ఆడెదన్. ప్రభు ఆత్మ నాలో ఉన్నందున దావీదు వలె ఆడెదన్. ప్రభు ఆత్మ నాలో ఉన్నందున దావీదు వలె ఆడెదన్. ఆడెదన్, ఆడెదన్, దావీదు వలె ఆడెదన్. ఆడెదన్, ఆడెదన్, దావీదు వలె ఆడెదన్. యూడు యేసుని చూచుకొనుచు
ఇంపుగా త్రోవన్ పోవుదము. ప్రియుడు యేసుని చూచుకొనుచు ఇంపుగా త్రోవన్ పోవుదము. తానే మార్గమున్ సత్యమును జీవమును. తానే మార్గమున్ సత్యమును జీవమును. చిక్కులు హెచ్చిన చింతించకు, యేసుని ఎరుగక పరుగీడకు. చిక్కులు హెచ్చిన చింతించకు, యేసుని ఎరుగక పరుగీడకు. కనుపాప బోలినే కాపాడేదా ననుచున్నాడే. కనుపాప బోలినే కాపాడేదా ననుచున్నాడే. ప్రియుడు యేసుని చూచుకొనుచు ఇంపుగా త్రోవన్ పోవుదము. ప్రియుడు యేసుని చూచుకొనుచు ఇంపుగా ఆ త్రోవన్ పోవుదము. తానే మార్గమున్ సత్యమును జీవమును. తానే మార్గమున్ సత్యమును జీవమును. మున్ల పొదబోలి హత్తుకొనునే మోసపోకు నీవు కడవరకు. ముండ్ల పొదబోలి హత్తుకొనునే మోసపోకు నీవు కడవరకు. వేసారి పోకుమా ప్రభు వచ్చుట నిన్ను కాంచును. వేసారి పోకుమా ప్రభు వచ్చుట నిన్ను కాంచును. ప్రియుడు యేసుని చూచుకొనుచు ఇంపుగా త్రోవన్ పోవుదము. ప్రియుడు యేసుని చూచుకొనుచు ఇంపుగా త్రోవన్ పోవుదము. తానే మార్గము సత్యమును జీవమును. తానే మార్గము సత్యమును జీవమును. So for today's meditation, we are going to see the last part of the meditation. ఈ రోజు యొక్క ధ్యానంలో మరి చివరిగా దేవుడు అనుగ్రహించిన ధ్యానాన్ని మనం చూద్దాం. From the book of Luke 19th chapter and verse 9. లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. And Jesus said unto him, This day is salvation come to this house, for so much as he also is a son of Abraham. అందుకు యేసు అతనితో మాట్లాడుతూ, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. For the last 2 days we have been seeing on salvation from the perishing world. మరి గడిచినటువంటి 2 దినాలుగా మనం రక్షణ అనేటువంటి అంశాన్ని గురించి చూస్తున్నాం. మొదటి దినాన్ని నశించిపోతున్న లోకములో నశించిపోతున్న స్థితిలో నుండి రక్షింపబడడం చూచాము. Yesterday we saw salvation from the enemies or those who hate us. నిన్నటి దినాన్ని మన యొక్క శత్రువుల నుండి మనల్ని ద్వేషించే వారి నుండి మనకు కలిగే రక్షణ మనం చూచాము. And today is Sunday.
ఈ రోజు ఆదివారం. And I believe that many of you come as a family. మరి మీలో అనేక మంది కుటుంబాల సమేతంగా వచ్చి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. So the message is, the Lord says salvation to our house. కాబట్టి ఈ రాత్రి దేవుడు ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే మన ఇంటికి కలిగేటువంటి రక్షణ. Every one of us desire that each and every one of us in a house should be saved. మనలో ప్రతి ఒక్కొక్కరం కూడా మన ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని మనం కోరుకుంటూ ఉంటాం. We see the Bible in Acts chapter 16 and 30. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 30వ వచనములో గనుక మనం చూస్తే, A jailer came to Paul and Silas and asked, what should I do to be saved? ఆ చెరసాల నాయకుడైనటువంటి వాడు పౌలు శీలలైనటువంటి వారి దగ్గరికి వచ్చి నేను రక్షింపబడాలంటే ఏం చేయాలి అని అడుగుతూ ఉన్నాడు. And there he was given an instruction, believe on the Lord Jesus Christ and thou shalt be saved and thy house. అక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్పాడు. And the Bible says he believed in God and with all his house. తన యొక్క ఇంటి వారందరితో కలిసి అతడు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు అని బైబిల్లో వ్రాయబడి ఉంది. And there was the joy of salvation to the whole household. ఆ ఇంటిలో ఉన్నటువంటి వారందరికీ రక్షణ ఆనందం అనేటువంటిది కలిగినట్టుగా మనం చూస్తున్నాం. We see in the book of Joshua also, యెహోషువ గ్రంథములో కూడా మనం చూస్తే in 24th chapter 14 and 15, 24వ అధ్యాయము 14-15 వచనాలలో, and Joshua says, fear the Lord and serve him in sincerity and in truth. యథార్థమైన హృదయముతో సత్యముతో దేవునికి భయపడి ఆయనను సేవించండి అని అంటున్నాడు. And then he says, as for me and my house we will serve the Lord. ఆ తర్వాత ఆయన ఏమంటాడంటే నేనును నా ఇంటి వారును మేము యెహోవానే సేవించదము అంటున్నాడు. How can we get this salvation in our house? ఎలాగున మన ఇంటిలో ఈ రక్షణ అనేటువంటి దానిని మనం సంపాదించుకోగలము? If we see the Bible message that we are meditating today, ఈ రోజున మనం ధ్యానిస్తున్నటువంటి ఒక వాక్య సందేశాన్ని ఆ భాగాన్ని మనం చూస్తే, from this Luke chapter 19 1 to 10, లూకా సువార్త 19వ అధ్యాయం 1 నుంచి 10వ వచనం వరకు మనం చదివితే, Jesus was passing through the road of Jericho. యేసు క్రీస్తు వారు యెరికో మార్గము గుండా వెళుతున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. There was a man called Zacchaeus, ఆ ఊరిలో జక్కయ్య అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. and since he was a short man, మరి అతడు పొట్టివాడై ఉన్నందున he climbed a sycamore tree to have a glance at the Lord Jesus. ఆ యేసుక్రీస్తు వారు మార్గము గుండా వెళుతున్నప్పుడు ఆయన చూడాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక మర్రి చెట్టు ఎక్కి కూర్చొని ఉన్నాడు. And when Jesus was passing on that way, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆ మార్గము గుండా వెళుతున్నాడో, and he understood that Zacchaeus was on the tree, ఆ యేసయ్య వెళుతూ ఈ జక్కయ్య అనేటువంటి వాడు చెట్టు మీద కూర్చొని ఉన్నాడని యేసు తెలుసుకొని ఉన్నాడు. and he called on his name, Zacchaeus, come quickly, today I want to stay in your house. పేరు పెట్టి ఆ జక్కయ్యని పిలిచి అంటున్నాడు, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసినది అని చెప్పాడు. The Bible says Zacchaeus received Jesus Christ joyfully. చాలా సంతోషంగా ఆ చెట్టు మీద నుంచి దిగి వచ్చినటువంటి జక్కయ్య యేసుక్రీస్తు వారిని తన ఇంటిలోనికి చేర్చుకున్నట్టుగా బైబిల్ చెప్తూ ఉంది. You see, many of us also want Jesus Christ in our family. మనలో కూడా అనేక మంది మన యొక్క ఇంటిలో మన కుటుంబంలో యేసుక్రీస్తు వారిని కలిగి ఉండాలని కోరుకుంటూ ఉంటాం. And Jesus is also so anxious to visit every house. అలాగనే యేసుక్రీస్తు వారు కూడా ప్రతి ఇంటిని దర్శించాలని చాలా ఆశతో ఉండి ఉన్నారు. And so he says, here I stand at the door knocking that you will come and open. ఇదో ఆయన తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాడు, నువ్వు వచ్చి ఆ తలుపు తీస్తావని. And if you open, I will come and stay with you and dine with you. మీరు గనక నా స్వరం విని తలుపు తీసినట్లయితే నేను లోపలికి వచ్చి మీతో కూడా నేను నాతో కూడా మీరును కలిసి భోజనము చేయుదుము అని చెప్తున్నాడు. And if we know that Jesus Christ has come to our house, we are very happy. ఏమంటే ఆ యేసుక్రీస్తు వారే గనక మన ఇంటికి గనక వచ్చాడని తెలిస్తే అప్పుడు మనం ఎంత సంతోషంగా ఉంటామో కదా. But the salvation doesn't stop there. కానీ రక్షణ అక్కడ వరకు వచ్చి ఆగిపోవడం లేదు. Just by inviting Jesus Christ into our family, యేసుక్రీస్తు వారిని మన ఇంటిలోనికి పిలవడం మాత్రమే కాకుండా, and not only just accepting the Lord Jesus, ఆ యేసుక్రీస్తు వారిని మనం అంగీకరించడం మాత్రమే కాదు, it's not that everybody are totally saved. ఏమంటే అలాగని చెప్పేసి అందరూ కూడా పరిపూర్ణంగా రక్షింపబడ్డారని చెప్పలేం యేసుని ఆహ్వానించినందువలన. Here we see when Jesus was in the house of Zacchaeus, ఆ యేసుక్రీస్తు వారు జక్కయ్య ఇంటిలోనికి వచ్చినప్పుడు మనం చూస్తున్న విషయం we ఏమనగా, see the people around him started to murmur. ఆ ఇంటి చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సనుక్కుంటూ మొదలు పెట్టి ఉన్నారు. Why they murmur? ఏమని ఎందుకు సనుగుతూ ఉన్నారు? Because the people around know what kind of life this Zacchaeus was living. ఈ జక్కయ్య అనేటువంటి వాడు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాడు అనేటువంటి ఒక విషయం ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. The Bible says he was the chief of the tax collector. ఆయన సుంకపు పన్ను కట్టించుకునేటువంటి వాళ్ళలో ప్రధానమైనటువంటి వాడుగా ముఖ్య అధికారిగా ఉండి So ఉన్నాడు. today you can say he is the commissioner of taxes. ఈ రోజు నీ సిఓటిఆర్ గా అనగా ఆయన కమిషనర్ ఆఫ్ టాక్సెస్ గా మనం చెప్పుకోవచ్చు. So just imagine how rich fellow this commissioner
commissioner of tax should be. మరి ఈ యొక్క సుంకం పన్ను కట్టించుకునేటువంటి ఒక ఆఫీసర్ అనేటువంటి ఆయన బహుశా ఎంత ధనికుడై ఉంటాడో మనం ఊహించుకోవచ్చు. But the problem was not in his riches. కానీ సమస్య తన యొక్క డబ్బులో లేదండి, ధనంలో లేదు. But when he heard the people murmur against him, ఆ యొక్క ప్రజలైనటువంటి వారందరూ కూడా ఇతనికి వ్యతిరేకంగా సనుక్కుంటూ విన్నప్పుడు and immediately he got up. అతడు వెంటనే లేచాడు. He was convicted in his spirit. తన యొక్క ఆత్మలో తను ఒప్పింప చేయబడి ఉన్నాడు. He said, behold, I give the half of my goods to the poor. యేసేతో మాట్లాడుతూ అన్నాడు కదా, ప్రభువా ఇదిగో నా ఆస్తిలో సగం నేను పేదలకు ఇచ్చేస్తాను నాయనా. And if I have taken anything from any man by false accusation, ఎవరి యొద్దనైనా నేను అన్యాయంగా కనుక ఏమైనా తీసుకొని ఉండి ఉంటే I will restore him fourfold. వారికి 4 గింతలుగా మరలా తిరిగి చెల్లిస్తాను యేసయ్యా అని చెప్పాడు. Immediately, వెంటనే as soon as Zacchaeus gave this statement, ఎప్పుడైతే జక్కయ్య ఈ మాట చెప్పి ఉన్నాడో then the Lord said, అప్పుడు ప్రభు ఈ మాట అంటూ ఉన్నారు, this day the salvation has come to this house. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. Jesus Christ is the Savior. యేసుక్రీస్తు వారే రక్షకుడై The ఉన్నాడు. Savior himself was in the house of Zacchaeus. రక్షకుడే స్వయాన జక్కయ్య ఇంటిలోనికి వచ్చి That ఉన్నాడు. doesn't mean that salvation came to that house. అలాగని చెప్పేసి ఆ ఇంటికి రక్షణ వచ్చినటువంటిది కాదండి యేసు ఇంట్లోకి వచ్చి కూర్చున్నప్పుడు. But when this man was convicted that he had so much of money that doesn't belong to him, ఎప్పుడైతే ఈ జక్కయ్య అనబడినటువంటి ఒక వ్యక్తి తనకు చెందని అన్యాయంగా సంపాదించిన సొమ్ము చాలా తన దగ్గర ఉందని తెలుసుకొని then he accepted what he has done. అతడు చేసినటువంటి తప్పిదాన్ని ఒప్పుకుంటూ అన్యాయంగా తీసుకున్న వాళ్ళ దగ్గర ఇస్తానని చెప్పాడు. And then the Lord says, now the salvation has come to this అప్పుడు house. అతడు ఒప్పుకున్న తర్వాత యేసయ్య అంటున్నాడు, నేడు ఇప్పుడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని. That is why when we see in the Bible, when people came to John the Baptist, అందుకనే బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ప్రజలు బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చినప్పుడు you see in Luke chapter 3 and verse 8, లూకా సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో గనుక మనం చూస్తే he looked at the people and said, don't just come for baptism. ఆ యొక్క ప్రజల వైపు చూచి ఆయన అంటున్నాడు కదా, ఒట్టినేదో బాప్తిస్మం తీసుకోవడానికి ఇలా రావద్దయ్యా Don't మీరు. call yourself the sons of Abraham. మేమందరం అబ్రహాము కుమారులమే అని చెప్పేసి మీరు ఒట్టినే చెప్పుకోవద్దు. He said, bring forth therefore fruit worthy of repentance. మీ మారు మనసుకు తగినటువంటి ఫలములు ఫలించి రండి అంటున్నాడు. So how can we understand that we are truly repenting from our sins? మన యొక్క పాపముల నుండి మనం నిజంగా పశ్చాత్తాపపడి మారు మనసు పొందామని ఎలా తెలియబడుతుంది? When there is a fruit of repentance. ఆ మారు మనసుకు తగిన ఫలము అనేటువంటిది ఉన్నప్పుడు. What is the fruit? ఏమిటి ఆ యొక్క ఫలము? Living our past life, మన యొక్క పాత జీవితాన్ని విడిచిపెట్టేయడం, all the wretched life, చెడ్డ జీవితం అంతా విడిచిపెట్టేయడం, all our bad past, మన యొక్క చెడు గతాన్నంతా విడిచిపెట్టేయడం, and truly repenting from our heart, నిజంగా మన హృదయంలో పశ్చాత్తాపాన్ని పొందుకొని and changing all our attitudes, మన యొక్క విధానం అంతా మన ప్రవర్తన అంతా మార్చి వేసుకొని all the wrong things in our life, మన యొక్క జీవితంలో ఉన్నటువంటి చెడు విషయాలన్నీ కూడా మనం మార్చబడి and then repentance comes to our house. ఎప్పుడైతే అలా వస్తుందో అప్పుడండి రక్షణ అనేటువంటిది మన ఇంటికి వస్తున్నటువంటిది. So the people looked at John and asked, what shall we do then? అక్కడ ఆ యొక్క యోహాను గారిని చూసి ప్రజలందరూ అడుగుతున్నారు, అయ్యా మమ్మల్ని ఏం చేయమంటారు? We see in Luke 3 and 10. లూకా సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో గనుక మనం చూస్తే In 11 he says, he that has 2 coats, let him impart to him that has none. 11వ వచనంలో ఏమన్నాడంటే ఒక వ్యక్తికి 2 అంగీలు గనక ఉన్నట్లయితే లేని వానికి ఒకటి ఇవ్వాలి అంటున్నాడు. He that has meat, let him give to the people who don't have meat. ఎవరైతే ఒకవేళ మాంసము ఆహారం లేకుండా ఉంటున్నారో వారికి వారు ఆహారం పెట్టాలి అంటున్నాడు. See, being rich is not at all wrong. ఏమండి, ధనికులై ఉండటం ఐశ్వర్యవంతులై ఉండటం తప్పేమీ కాదండి. We say, oh, rich people, Jesus has said rich people will not go to heaven. చాలా సార్లు చాలా మంది మనం తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఏమంటామంటే, ఓ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని యేసుప్రభు చెప్పాడు గనక ధనవంతులు దేవుని రాజ్యానికి వెళ్ళరు అని అంటాం. The Bible says you may prosper in everything as your soul prosper. దేవుని యొక్క వాక్యం ఏంటంటే నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాలలో వర్ధిల్లాలి అని దేవుడు We కోరుతున్నాడు. see a particular incident in Bible in Luke chapter 16. లూకా సువార్త 16వ అధ్యాయంలో కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే There was a very big rich man ఒక గొప్ప ధనికుడైనటువంటి వాడు ఉన్నాడు. and a beggar called Lazarus. అలాగనే ఒక బీదవాడు దరిద్రుడైనటువంటి లాజరు ఉన్నాడు. This rich man lived with great pomp and show. ఈ యొక్క ధనవంతుడైనటువంటి వాడు పెద్ద బహిరంగంగా అందరికీ చూపించుకుంటున్నట్టుగా జీవిస్తూ వచ్చాడు. But this poor Lazarus was laid near the gate of this rich man. కానీ ఈ పేదవాడైనటువంటి ఒక లాజరు ఆ ధనికుని యొక్క గుమ్మం దగ్గర బయట గడప దగ్గర కనిపెట్టుకుంటూ ఉండేవాడు. And this Lazarus was desiring of
the crumbs, that is the remaining food that fell from the table of this rich man. ఆ ధనికుని యొక్క బల్ల మీద నుంచి పడేటువంటి ఒక రొట్టె ముక్క తునకలైనా తీసుకొచ్చి బయట పడేస్తే అవైనా తిని బ్రతుకుతాం కదని ఆ రొట్టె ముక్కల కొరకు కనిపెట్టుకుంటూ వచ్చాడు. But we understand he did not got even the remaining crumbs. కనీసం ఆ తిని పడేసినటువంటి ఒక మిగిలిపోయిన వాటిలైనా సరే ఈ దరిద్రుడైనటువంటి లాజరు దగ్గరికి చేరలేదన్నట్టుగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. We see both of them died. ఇద్దరూ చనిపోయారు. And we see the rich man went to hell. ధనవంతుడైనటువంటి వాడు పాతాళానికి వెళ్ళి ఉన్నాడు, నరకానికి. And this Lazarus went to heaven. అయితే ఈ పేదవాడు దరిద్రుడైనటువంటి లాజరు పరలోకానికి చేర్చుకొనబడి ఉన్నాడు. You may say, oh, the rich man enjoyed all the pleasure, that is why he has gone to hell. ఈ ధనికుడైనటువంటి వాడు ఈ భూమి మీద సుఖభోగాలన్నీ కూడా అనుభవించేశాడు కదండి, అందుకనే నరకానికి పోయాడు అని అనుకోవచ్చు మీరు. Some of us have the grudge, oh, the rich people will go and suffer in hell. మనలో కొంతమంది కూడా మన మనసులో ఇలా పెట్టేసుకున్నాం, ధనవంతులందరూ అండి ఈ లోకంలో సుఖాలను అనుభవించి నరకంలో యాతన పడతారండి అని అనుకుంటాం. He didn't go to hell because he was rich. అతడు ధనికుడైనందు చేత నరకానికి వెళ్ళలేదండి. Because he did not care for the suffering man who was near his gate. తన ఇంటి దగ్గర ఆ బయట గడప దగ్గర ఎంతో అవసరతలో ఉండినటువంటి ఒక దరిద్రుడైనటువంటి వానికి కనీసం తినగా పడిపోయిన మొక్కలైనా ఇవ్వడానికి మనసు లేదు కనుక వాడు పాతాళానికి పోయాడు. Listen carefully. చాలా జాగ్రత్తగా వినండి. The Lord did not say, go and feed all the beggars in the world. మళ్ళా దేవుడు మాట్లాడుతూ ఆ వీధిలో కనబడేటువంటి ఒక భిక్షగాళ్ళందరూ కూడా నువ్వు భోజనం పెట్టవయ్యా అని చెప్పలేదు దేవుడు. But what is God expecting from us? కానీ దేవుడు మన నుండి ఏం ఎదురు చూస్తున్నాడు అని అంటే, there is someone near your doorstep. నీ ఇంటి ప్రక్కనే నీ ఇంటికి దగ్గరలో ఎవరో ఒకరు ఒక అవసరతలో ఉండి ఉండొచ్చు. Who is so much seeking for your very small need to be met. బహుశా నీవు చేయగలిగిన చిన్ని సహాయం దాని ద్వారా అతని అవసరత తీర్చబడాలని నీ ఇంటి దగ్గర నీ ఇంటి ప్రక్కన ఎవరో ఒక వ్యక్తి ఉండి ఉండవచ్చు. But when we are so greedy, కానీ మనమేమో స్వార్థం అయిపోయి not even willing to give them what we just throw in the dustbin. కనీసం చేత్తో ఎసరనైనా ఎసరం అంటే డస్ట్బిన్ లో వేసేటువంటి వాటిని వాడికి ఇవ్వడానికి. Then what happens? అందుకేం జరుగుతుంది? God is very angry regarding them. దేవుడు అలాంటి వాని గురించి చాలా కోపముగా ఉంటూ ఉన్నాడు ఆయన. That is why this rich man went to hell. అందుకండి ఆ పేదవాడి కనీసం పడిపోయిన మొక్కలు కూడా ఇవ్వనందు చేత ఈ ధనికుడైనటువంటి వాడు పాతాళానికి వెళ్ళినటువంటిది. Again the publicans asked John the Baptist. అలాగనే అక్కడ ఉన్నటువంటి ఒక సుగ్గలైనటువంటి వారు బాప్తిస్మం ఇచ్చి యోహానుతో మాట్లాడుతుంటారు. Master, what shall we do? ఓ అయ్యా ఏం చేయమంటావు మమ్మల్ని? See the reply that he gave them. అప్పుడు వారికి ఆయన ఇచ్చినటువంటి ఒక జవాబు ఏమిటంటే, he said, exact no more than that is appointed you. మీకు తీసుకొనవలసిన దానికంటే ఎక్కువగా ఏమాత్రం తీసుకోవద్దు అంటున్నాడు. So what is how this salvation came to the house of Zacchaeus? ఇప్పుడు జక్కయ్య జీవితంలో మనం చూద్దామండి, ఎలాగున ఈ జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. This Zacchaeus was convicted that he has taken more than what he should take. ఈ జక్కయ్య అనేటువంటి ఈయన పన్ను కట్టించుకునేటువంటి వాడు కనుక తను తీసుకొనవలసినటువంటి పన్ను సుంకము పన్ను కంటే ఎక్కువగా డబ్బులు వారి దగ్గర నుంచి తీసుకున్నాడు అని ఒప్పింప చేయబడ్డాడు కనుక. That was the wrong in his life. అది అతని యొక్క జీవితంలో ఉన్నటువంటి పొరపాటు తప్పిదం. But when he accepted to change, కానీ ఎప్పుడైతే తన యొక్క జీవితం మార్చబడడానికి తన మార్పు చెంది ఒప్పుకున్నాడో, and then the salvation came to that house. అప్పుడు యేసయ్య మాట అంటున్నాడు, ఈ ఇంటికి ఇప్పుడు రక్షణ వచ్చింది అన్నాడు. And now the soldiers were watching all this. ఇక్కడ ఉన్నటువంటి సైనికులు మిగతా వాళ్ళందరూ కూడా they గమనిస్తున్నారు. were watching John the Baptist. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారిని సైనికులు అక్కడ గమనిస్తూ And they ఉన్నారు. asked, what can we do? ఈసారి అక్కడ ఉన్న సైనికులు అడుగుతున్నారు, అయ్యా మమ్మల్ని ఏం చేయమంటారండి అని. He said, do no violence. మీరు ఎవరికి కూడా అపకారం చేయొద్దు, బలత్కారం చేయొద్దు. Neither accuse anyone falsely. ఎవరి మీద కూడా అన్యాయంగా నేరం మోపి వాని జైలు పాలు చేయొద్దు. And he said, be content with your wages. అంతేకాకుండా ఆయన అంటాడు కదా, మీకు వచ్చే జీతంతో మీకు వచ్చిన రాబడితో సంతృప్తి కలిగి ఉండండి అంటున్నాడు. Some of think, why, what is wrong in taking all this bribe and everything? ఈ లంచం తీసుకుంటే మేము తీసుకుంటాం కాదండి, వాళ్ళు ఇచ్చేస్తున్నారండి, మమ్మల్ని ఏం చేయమంటారు, తీసుకుంటే తప్పేముందండి అని అంటారు కొంతమంది. You become so rich by false earning. ఏమంటే ఇలాగున తప్పుడుగా సంపాదించినటువంటి సొమ్ముతో బాగా ఐశ్వర్యవంతులైపోతాం. And then we go to the church very humbly on the Sunday service. ఆ తర్వాత మళ్ళీ ఆదివారం అండి ఎంత దీనులంగా గుడికి వెళ్ళిపోతూ ఉంటాము. And we say, oh, we give a big offering for the church construction. ఈ ఆలయం కట్టబడ్డానికండి నేనే ఎక్కువ సొమ్ము ఇచ్చానండి మొత్తం అంటారు. You know what God is saying regarding them? అలాంటి వాని గురించి దేవుడు ఏమన్నాడు తెలుసండి? Don't make my house as the den of thieves.
నా యొక్క గృహాన్ని, నా యొక్క మందిరాన్ని దొంగల గుహగా చేయవద్దు అంటున్నాడు ఆయన. If God accepts that such kind of offering, నువ్వు అన్యాయంగా సంపాదించుకున్న సొమ్ముని నువ్వు పెద్ద కానుకని తీసుకొచ్చి గుళ్ళోకి ఇస్తే అది దేవుడు గనక అంగీకరిస్తే, if God himself is identifying with you in whatever you are doing, నీవు ఇచ్చేటువంటి ఒక కానుకతో అప్పుడు దేవుడు కూడా సమతుల్యంగా ఆయన పోల్చబడిన వాడు అవుతున్నాడు అందులోని. but if our life is correct, అయితే మన జీవితమే గనక సరిగ్గా ఉంటే, even if we give a 10 rupees or 2 rupees offering to God, నిజాయితీగా నువ్వు సంపాదించిన సొమ్ములో నుంచి ఒక 10 రూపాయలు, ఒక 2 రూపాయల దేవుని కానుకిస్తే, and he is very happy, ఆ దేవుడు దాన్ని చూచి చాలా సంతోషిస్తాడు. God will be our partner, ఆ దేవుడే మనతో పాలిభాగస్తుడిగా and ఉంటున్నాడు. little by little God will exalt you. కొంచెం కొంచెముగా దేవుడు నిన్ను గణపరిచి హెచ్చిస్తాడు ఆయన. My husband always says God is our 99% partner. నా యొక్క భర్త ఎప్పుడు కూడా ఈ మాట చెప్తూ ఉంటారు, ఆ దేవుడు యేసయ్యే నా యొక్క వ్యాపారంలో 99% ఆయన పార్ట్నర్ గా ఉన్నటువంటి ఆయన. Because he is the main partner, ఆయనే మెయిన్ పార్ట్నర్ గా ఉన్నారు గనక we cannot do anything wrong to earn anything wrong. మనం అన్యాయంగా సొమ్ము సంపాదించుకోవడానికి ఏ అడ్డుతోవలో తొక్కడం అనేటువంటిది మనకు జరగదు, మనం చేయలేమంటారు ఆయన. So today you may ask, what can we do? ఈ రోజుని మీరు కూడా ఈ ప్రశ్న అడగొచ్చు, అయ్యా మేమేం చేయాలి అని. Maybe God has already spoken to you. ఏమో దేవుడు ఇప్పటికే నీతో మాట్లాడి ఉన్నాడు. But if we look at the book of Revelation 2 verse 1 to 5, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు గనక మనం చూసినట్లయితే, the Lord was talking to the church of Ephesus. అక్కడ ఎఫెసు సంఘముతో ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాటలు అవి. These people had a great zeal for God. ఈ యొక్క ప్రజలు, ఎఫెసు సంఘములో ఉన్నటువంటి ప్రజలు దేవుని కొరకు ఎంతో ఆసక్తిని కలిగినటువంటి వారు. They have labored for God. దేవుని కొరకు ప్రయాసపడినటువంటి వారు. There are people in this world who work day and night for God. దినము గాని పగలు గాని రాత్రి గాని దేవుని కొరకు ఎంతో కష్టపడినటువంటి We వారు. think we are doing a great service for God. ఆ దేవుని కొరకు ఎంతో గొప్ప కార్యాలు మేము చేస్తున్నాం, సేవ చేస్తున్నాం అనుకుంటారు. But God says, I have a small grudge against you. కానీ దేవుడు అంటాడు కదా, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి అన్నది అంటున్నాడు. Because you have left your first love. ఎందుచేతనగా నీ మొదటి ప్రేమని నీవు పోగొట్టుకుని ఉన్నావు అంటున్నాడు. What kind of thing God is expecting from us? అంటే దేవుడు ఎలాంటి విషయాన్ని దేవుడు మన నుండి ఎదురు చూస్తూ ఉన్నాడు. Just imagine the day once upon a time when you got saved. ఒకానొకప్పుడు నీవు రక్షింపబడినటువంటి ఒక దినాన్ని జ్ఞాపకం చేసుకునండి. Our first love was so true. ఏమంటే ఆ దేవుని పట్ల మనకున్న మొదటి ప్రేమ ఎంత వాస్తవంగా నిజంగా ఉండినటువంటిది. See, I meet some people who want to get married. కొంతమంది పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి వారిని నేను కలుస్తూ ఉన్నాను. There is a sister, we love this girl so much we cannot just live without her. కొంతమంది ఏమంటారంటే, అమ్మా సహోదరి, ఈ అమ్మాయిని నేను ఎంత ప్రేమిస్తున్నానండి, విడిచిపెట్టలేకపోతున్నానండి అంటారు. And then that girl will say, oh sister, if I don't get this boy, I will just commit suicide. ఒక్కొక్క అమ్మాయిలు అంటారు కదా, అమ్మా సహోదరి గారు, ఆ అబ్బాయినే కనుక నేను పెళ్లి చేసుకోకపోతే నేను ఆత్మహత్య చేసేసుకుంటానండి అంటారు. Oh, we will think, they love one another so much, oh let them get married. మనం అనుకుంటాం కదా, అయ్యో పాపం ఎంత ప్రేమలో పడిపోయినట్టున్నారు వీళ్ళు, సరే వాళ్ళకి పెళ్లి చేసేస్తే మంచిదని Let అనుకుంటాం. us not think of the language barriers and all this. వాళ్ళ యొక్క భాషా భేదాన్ని గురించి వీటి గురించి మనం పట్టించుకోవద్దులే అనుకుంటాం. So if you people in our working place, I'm talking about that. నేను మా మధ్యలో పనిచేసేటువంటి వాళ్ళు భాష వేరే భాష ఉండినటువంటి వారు కదా, వాళ్ళ గురించి అని చెప్తున్నాను. So with so much strife we conduct marriage. ఎలాగో మొత్తానికి వీళ్ళ భాష రాకపోయినా వీళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు ఎంత ఇష్టపడ్డారు కనుక ఎలాగో పెళ్లి చేద్దాం కదా అని చేసేస్తాం. See, after marriage, after 1 or 2 months, this couple will come. పెళ్ళైన తర్వాత 1-2 నెలలు దాటేసరికి వీళ్ళిద్దరు వస్తారండి జంటగాను. Oh sister, we cannot live together. అమ్మా సహోదరి, మేమిద్దరం కలిసి ఉండలేకపోతున్నామండి అంటారు. Oh, she is calling me a dog. నన్ను కుక్క అని పిలుస్తుందండి ఈవిడ. Immediately the next person will say, no sister, she is calling me pig. వెంటనే మరి ఒక వ్యక్తి అంటాడు, లేదు సిస్టర్ గారు, ఆమె నన్ను పంది అని పిలుస్తుంది అని అంటాడు ఇంకోడు. I'm not telling you to make you laugh. నేను మిమ్మల్ని నవ్వించడానికి అన్నట్టు చెప్పట్లేదండి, జరుగుతున్న విషయం. Some of our Christian life is like that. మనలో కొంతమంది క్రైస్తవ జీవితం కూడా ఇలాగే ఉందండి. Once upon a time we have great love for God. ఒకనొకప్పుడు దేవుని కొరకు మన ప్రేమ ఎంత అపారంగా ఎంత గొప్పగా ఉండి అన్నదో. We say we do whatever is possible to God. మనం ఆ ప్రేమను బట్టి అంటాం కదా, దేవుని కొరకు ఏం చేయాలంటే అది చేసేస్తానండి. I will even give my life to God. అవసరమైతే నా ప్రాణాన్ని ఇచ్చేస్తానండి నా దేవుని కొరకు అంటాం. But day by day, అయితే దినం వెంబడి దినం it becomes a routine life. ఏదో క్రమబద్ధమైనటువంటి జీవితం ఆచార ప్రకారంగా యాదాలాపంగా జరిగిపోతుంది. See, after marriage also
also the life becomes, what happened? Marriage is over, just a routine life. వివాహమైన తర్వాత కూడా చాలా మంది భార్య భర్తల జీవితం ఇలాగే ఉంటుందండి. ఏముందండి, ఏదో సంవత్సరం అలా సాగిపోతుంది, ప్రేమ చల్లారిపోయి. The Christian life is also like that sometimes. క్రైస్తవ జీవితం కూడా క్రీస్తు పట్ల నీకున్న ప్రేమ అలాగే రొటీన్ లాగా అయిపోయిందేమో. God says, I don't want your love to be little cold or little hot. నీ యొక్క ప్రేమ అలా చల్లారిపోవడం కానీ లేక చల్లగా ఉండడం కానీ నాకు ఇష్టం లేదు అంటున్నాడు ఆయన. He said, let it be hot for me. అది నా కొరకు వేడిగా వెచ్చని ప్రేమగా ఉండాలంటున్నాడు Let your I want your first love. నీ మొదటి ప్రేమ నాకు కావాలి అంటున్నాడు. So that is the fruit that we can give God. అది మన దేవునికి ఇవ్వగలిగినటువంటి ఒక ఫలము. And again he says, ఆయన మరలా అంటాడు, remember therefore from whence thou art fallen and repent. నువ్వు ఏ స్థితిలో నుంచి పడితివో జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందు అంటున్నాడు. Here God is not talking to the Gentile. ఇక్కడ దేవుడు అన్యులతో క్రీస్తుని ఎరగని వాళ్ళతో మాట్లాడడం లేదండి. He is talking to his churches. ఆయన తన యొక్క సంఘములతో ఎఫెసు సంఘముతో మాట్లాడుతున్న మాట. Maybe you say we are already saved. బహుశా మీరు అంటూ అమ్మా మేము ఇప్పటికే రక్షింపబడిన వాళ్ళం కదా అని అంటున్నారు మీరు. But God says just imagine from where you have fallen. అయితే దేవుడి దినాన్ని మీతో మాట్లాడుతూ ఏమన్నాడంటే ఏ స్థితిలో నుంచి నువ్వు పడిపోయావో ఒక్కసారి ఊహించుకో, ఆలోచించుకుంటున్నాడు. And repent. దాని నుంచి నువ్వు మారు మనసు పొందు. And do the first work. ఆ మొదటి క్రియలను నువ్వు మరలా చేయాలి. What kind of work? ఏంటండి ఏ క్రియ అన్నది? Each and every one of us know what kind of work we were doing once upon a time. ఒకానొక సమయంలో మనం ఎలాంటి కార్యములను దేవుని కొరకు చేస్తున్నామో అది మనందరికీ తెలుసండి. The works that were pleasing to God. దేవునికి ఇష్టమైన కార్యాలు. If God has spoken to you today, ఈ దినాన్ని ఆ దేవుడు నీతో మాట్లాడి ఉంటే just you repent in your spirit. ప్రియమైనటువంటి స్నేహితులారా, నీ ఆత్మలను పశ్చాత్తాపడి మారు మనసు పొందండి. And get convicted in your heart. నీ హృదయంలో ఈ విషయాన్ని గురించి ఒప్పింప చేయబడండి. And say, Lord, I will repent and do the works that I have to do. ప్రభువా, ఇదిగో నేను మారు మనసు పొంది పశ్చాత్తాపడి నేను చేయవలసిన కార్యాలను చేస్తాను అని దేవునితో చెప్పండి. And leave the things and that I should not do. ఏవైతే నేను చేయకూడదో ఆ విషయాలను విడిచిపెట్టేస్తాను అని చెప్పండి. And then the salvation will come to your house. అప్పుడు దేవుడు ఈ రాత్రి అంటాడు, ఈ రోజే నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. Just by fasting and praying for days together, salvation will not come. వారాలు ఏదో ఉపవాసాలు చేసినంత మాత్రాన్ని కాదండి రక్షణ అనుభవం. But when you give the fruit of repentance, ఎప్పుడైతే మారు మనసు యొక్క ఫలము నీవు దేవునికి ఇస్తావో, and when God see that, దేవుడు ఆ విషయాన్ని చూస్తాడు. He is so pleased to come and give that joy of salvation in your house. అప్పుడు ఆ యొక్క రక్షణ ఆనందం అనేటువంటిది నీ ఇంటికి ఇవ్వడానికి ఆయన ఎంతో సంతోషంగా నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. So let such peace come and rest in your house. అటువంటి సమాధానం మీ హృదయాలలో నిలిచి ఉండును గాక. Shall we close our eyes and say a word of prayer? అందరూ దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకునండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, Lord, you are so wonderful Master. ప్రభువా, నీవు ఎంతో అద్భుతమైన దేవుడవు నాయనా. Lord, you are expecting the fruit of repentance from each and every one of us. మాలో ప్రతి ఒక్కొక్కరి నుండి నైనా మారు మనసుకు తగిన ఫలము ఫలించాలని ఎదురు చూస్తూ ఉన్నాం. Lord, you have spoken to us today. ప్రభువా, ఈ దినాన్ని నువ్వు మాతో మాట్లాడి ఉన్నావు నాయనా. Lord, we know what change we should bring in our life. మా జీవితాల్లో ఎలాంటి మార్పు మేము తీసుకొని రావాలో అది నీవు చెప్పి ఉన్నావు. Lord, we confess that we have been doing wrong all these days. ఈ దినములన్నిటి కూడా ఎంతవరకు మేము తప్పుడు మార్గంలో మేము నడుస్తున్నామని నీ దగ్గర ఒప్పుకుంటూ ఉన్నాం. Lord, today we will correct our life. ఈ దినాన్ని మా జీవితాలను మేము దిద్దుబాటు చేసుకుంటూ ఉన్నాం. Lord, let salvation come to our house. ప్రభువా, రక్షణ మా ఇంటికి వచ్చును గాక. And all our household together should glorify your name. మా ఇంటి వారందరం కూడా కుటుంబీకులందరం కూడా కలిసి నిన్ను మహిమపరచునట్లు ఈ రక్షణ అనుభవించుదుము గాక. We give you all the glory. నీకే సకల మహిమ మేము చెల్లిస్తూ We ఉన్నాము. pray in the name of our Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. హైదరాబాద్ గొప్ప మహాసభలు యేసుకే మహిమ. He is not an ordinary man, but he is an extraordinary man of God. There is power in the gospel. Believe that God is the one who can fight for you. మీరు ప్రేయర్ చేస్తున్నప్పుడు నాకు పై నుంచి అగ్ని దిగి వచ్చింది. I have experienced the Holy Spirit, the powerful law. దేవా,
లేకపోతే బతకలేనయ్యా. I have come to glorify Jesus. యేసయ్యను మహిమ పరచడానికి నేను ఈ దినాన్ని ఇక్కడికి వచ్చి ఉన్నాను. Because I believe that if I'm with my brother, I'm glorifying Jesus. Hallelujah! నా సహోదరునితో నేను నిలబడి ఉన్నప్పుడు నేను నా యేసయ్యని నేను మహిమ పరుస్తున్నానని నేను ఎరుగుతున్నాను. అందుకే గట్టిగా హల్లెలూయా చెప్దాం ఒకసారి. This man of God is a blessing to me. ఈ యొక్క దైవజనుడు నాకెంతో ఆశీర్వాదకరంగా ఉండినటువంటి వారు. And I bear this testimony that he is not an ordinary man, but he is an extraordinary man of God. మరి ఈయన సామాన్యుడు కాదు, అసమానమైనటువంటి దైవజనుడు అని ఆయన గురించి నేను సాక్ష్యం ఇవ్వగలను. He is an anointed man. అభిషేకం పొందినటువంటి వాడు ఈయన. And when he came to my home once upon a time, ఒకానొక సమయంలో ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు సహోదరు జడ్సన్ గారు 7 years back, 7 years back, 7 సంవత్సరాల క్రితం వారు మా ఇంటికి వచ్చినప్పుడు he came, he spoke to my father-in-law and with me too. మరి ఆయన మా మామయ్య గారితోని అలాగే నాతో కూడా ఆయన మాట్లాడి ఉన్నారు. He prophesied, God told him that he's going to make my father-in-law the next chief minister then. మామయ్య గారిని ఆ తదుపరి ముఖ్యమంత్రిగా చేయబోతున్నారని ప్రవచనం ఎత్తి ఆయన చెప్పి ఉన్నారు. Not only prophesied, that's what God told him to. మరి అది ప్రవచనం చెప్పడం మాత్రమే కాదు, దేవుడు అలా చెప్పమని ఆయనతో చెప్పారు గనుక ఆయన వచ్చి మా మామయ్య గారితో చెప్పారు. And he prayed for me and released the anointing of God upon my life. మరి నా జీవితం మీద కూడా ఆయన ప్రార్థన చేసి దేవుని యొక్క అభిషేకాన్ని విడుదల చేసినటువంటి Thank you వక్త. so much. Thank you so much. అయ్యా మీకు చాలా Hallelujah. వందనాలండి. Hallelujah. హల్లెలూయా. రోషం కలిగిన క్రైస్తవుడా, హద్దులే నీకు లేవు. జీవం కలిగిన సేవకుడా, ఎదురే నీకు లేదు. రోషం కలిగిన క్రైస్తవుడా, హద్దులే నీకు లేవు. జీవం కలిగిన సేవకుడా, ఎదురే నీకు లేదు. కొండలు ఆపలేవు, లోయలు ఆపలేవు, మెట్టలు ఆపలేవు. యేసు నీతో ఉండగా, యేసు మనతో ఉండగా. రోషం కలిగిన క్రైస్తవుడా, హద్దులే నీకు లేవు. జీవం కలిగిన సేవకుడా, ఎదురే నీకు లేవు. హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా. ఎవరు చేరని ప్రాంతాలు యేసుకే సొంతం చేయాలి. ఎవరు చేరని ప్రాంతాలు యేసుకే సొంతం చేయాలి. కొండలు ఆపలేవు, లోయలు ఆపలేవు, మెట్టలు ఆపలేవు. యేసు నీతో ఉండగా, యేసు మనతో ఉండగా. రోషం కలిగిన క్రైస్తవుడా, హద్దులే నీకు లేవు. జీవం కలిగిన సేవకుడా, ఎదురే నీకు లేవు. హల్లే హల్లే హల్లెలూయా, హల్లే 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 హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా. హల్లే హల్లే హల్లెలూయా అన్నప్పుడు అందరూ చేతులతో పాటు ప్రతి ఒక్కరు కూడా రోషంతో సాతాను క్రియలను లయపరచి దేవుని రాజ్యం కట్టాలి. సాతాను క్రియలను లయపరచి దేవుని రాజ్యం కట్టాలి. కొండలు ఆపలేవు, లోయలు ఆపలేవు, మెట్టలు ఆపలేవు. యేసు నీతో ఉండగా, యేసు మనతో ఉండగా. రోషం కలిగిన క్రైస్తవుడా, హద్దులే నీకు లేవు. జీవం కలిగిన సేవకుడా, ఎదురే నీకు
రాజుకే మహిమా, యేసుకే మహిమా, రాజుకే మహిమా. స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము నా యేసు రాజుకే. పాడండి ఆమేన్. స్తుతి స్తోత్రము నా యేసు రాజుకే. యేసుకే వందనం, రాజుకే వందనం, యేసుకే మహిమా, రాజుకే మహిమా, యేసుకే చప్పట్లు, రాజుకే చప్పట్లు. యేసే రాజు, యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము. స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము నా యేసు రాజుకే. పాడండి. ఓ థాంక్ యూ లార్డ్. నా యేసు రాజుకే. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ జీసస్. అందరూ ఉత్సాహంతో యెహోవా షమ్మా మన తోడై ఉన్నాడు, యెహోవా ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడు, యెహోవా ఈరే కొదువలన్నీ తీర్చును, యెహోవా రాఫా స్వస్థపరిచే దేవుడు, యెహోవా షమ్మా మన తోడై ఉన్నాడు, యెహోవా ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడు. స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము నా యేసు రాజుకే. చప్పట్లు. ఓ థాంక్ యూ లార్డ్. ఈ హైదరాబాద్ సిటీ కొరకే ప్రభు నన్ను ఇలా నడిపించినాడు. నా కుమారుడ జడ్సన్, హైదరాబాద్ సిటీలో ఉన్నవారు దేవుని శక్తిని పొందాలని, దేవుని శక్తిని అనుభవించాలని వారు తరలి రాబోచున్నారు. కాబట్టి 3 దినములు అద్భుతమైన దేవుని శక్తి ద్వారా వారిని నింపి నేను నడిపించబోచున్నానని ప్రభు నాతో మాట్లాడినాడు. శక్తి ఎక్కడి నుండి వచ్చుచున్నది, శక్తిని ఎలా పొందాలి అను విషయాలను సిటీలో జరగబోచున్న ఆ కూడికలో నీవు వారికి బోధించాలని ప్రభు నాతో మాట్లాడినాడు. అందుకే మొదటి దినం దర్ ఈస్ పవర్ ఇన్ ద గాస్పల్ అన్న విషయమును ప్రభు మనతో మాట్లాడినాడు. నిన్నటి దినం దర్ ఈస్ పవర్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, దేవుని ఆత్మలో శక్తి ఉన్నదని ప్రభు నిన్నటి దినం మాట్లాడినాడు. ఈ చివరి దినం ప్రభు మనతో మాట్లాడబోచున్నాడు. ఏమిటి? దర్ ఈస్ పవర్ ఇన్ ద క్రాస్, దర్ ఈస్ పవర్ ఇన్ ద క్రాస్. సిలువలో దేవుని శక్తి ఉన్నది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో
సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. దేవుని శక్తి. సిలువలో శక్తి ఉన్నది. సిలువలో శక్తి ఉన్నది. నేను కొన్ని నిమిషాలు మాత్రమే ప్రభు సిలువను నేను చూడగలిగినాను. నేనే నిలబడలేకపోయినాను. ఈ దినం సిలువలో దేవుని శక్తి ఉన్నది. కొన్ని దినముల క్రితం 2వ శనివారం కూడిక మా వరంగల్ పట్టణంలో జరిగినది. కొన్ని వేల ప్రజలు తరలి వచ్చారు. నేను ప్రసంగం చేసిన తర్వాత వారి కొరకు ప్రార్థన చేసినాను. నేను ప్రార్థన చేయుచుండగా గొప్ప శక్తి నేను అనుభవించినాను. గ్రేట్ అనాయింటింగ్. అకస్మాత్తుగా నా హృదయ కన్నులను ప్రభు తెరిచినాడు. సిలువను నేను చూడగలిగినాను. నా ప్రక్కనే ఒక సిస్టర్ నిలబడి ఉన్నారు. ఆ సిస్టర్ దేవుని శక్తి ద్వారా వారు అన్య భాషల చేత మాట్లాడడం ప్రారంభించినారు. వారు ప్రవచనం చెప్పినారు. నాకే వారు ప్రవచనం చెప్పినారు. నా కుమారుడా జడ్సన్, నేను నీతో ఉన్నాను. నేను నీతో నిబంధన చేసి ఉన్నాను. భయపడకుము. హైదరాబాద్ మీటింగ్లో వచ్చుచున్న ప్రజలను నా శక్తి చేత నింపి వారిని నేను నడిపించబోచున్నాను. భయపడకుము, భయపడకుము, భయపడకుము అని నాతో ప్రభు మాట్లాడినాడు. ప్రభు నాతో అన్నాడు, జడ్సన్, సిలువలో నా శక్తి ఉన్నది. హైదరాబాద్ ప్రజలకు ఈ విషయమును నీవు బోధించాలి అని ప్రభు నాతో మాట్లాడినాడు. నేను యేసు సిలువను చూడంగానే నా ప్రక్కనే ఎవ్వరూ రాలేకపోయినారు. అటువంటి గొప్ప అభిషేకంతో నేను నింపబడినాను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దినం యేసు సిలువను మనము చూడబోచున్నాం. మీరు మీ హృదయములో ఆశపడినట్లయితే, దేవా, నా ఆత్మీయ కళ్ళను మీరు తెరవండి, నేను సిలువను చూడాలి అని మీరు అడిగినట్లయితే, వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు. సిలువను మీరు చూడగలరు. దేవుని శక్తి మీరు పొందగలరు. నేను అప్పుడప్పుడు ఒక విషయమును చెప్పేవాడిని. సిలువ ఒక ట్రాన్స్ఫార్మర్. కరెంట్ ట్రాన్స్ఫార్మ్ మనము రోడ్డు మీద చూచుచున్నాం. ఈ ట్రాన్స్ఫార్మ్ ఏమి చేయుచున్నది? కరెంట్, హై కరెంటును మనకి ఎంత అవసరమో మార్చి మనకిచ్చుచున్నది ట్రాన్స్ఫార్మ్. సిలువ కూడా దేవుని శక్తిని మనము తట్టుకోలేం. దేవుని అగ్నిని మనం తట్టుకోలేం. సీనాయి కొండ మీద మోషే దేవునితో మాట్లాడినప్పుడు అక్కడ చెప్పబడి ఉన్నది, ఆ పర్వతమే కదలినది అని. ధూమమయం అగ్నిగా దేవుడు సీనాయి పర్వతం మీద దిగొచ్చాడు. నిర్గమకాండం 33:20లో మోషే దేవునితో అడిగినాడు, దేవా, నీ స్వరమును నేను వింటున్నాను, నిన్ను చూడాలి ప్రభువా, నీ ముఖమును చూడాలి. వెంటనే దేవుడు అంటున్నాడు, మోషే, నా ముఖమును నీవు చూడజాలవు,
ఏ నరుడు కూడా నన్ను చూసి బ్రతుకనే బ్రతుకడు అని దేవుడు అన్నాడు. బైబుల్ చెప్పుచున్నది, మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో, ఆయన తేజస్సులో వసించుచు, చూడరాని తేజస్సులో ఆయన వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఏ నరుడు కూడా అతన్ని చూడలేదు, దేవుణ్ణి చూడలేదని బైబుల్ చెప్పుచున్నది. కాబట్టి దేవుణ్ణి శక్తిని, సిలువ మనకి ఎంత అవసరమో మనకి వాడుటకు మనకి ఇచ్చుచున్నది సిలువ. ఒకసారి మా ఫ్యాక్టరీ ప్రక్కనే ఒక ట్రాన్స్ఫార్మ్ కరెంటు పోగానే మా ఫ్యాక్టరీలో పని చేయించిన ఒక వ్యక్తి చక్కగా వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ మీద ఎక్కి అక్కడ కరెంటు వచ్చిచున్నదా లేదా అని చూసినాడు. అంతే, అక్కడి నుండి డా అని కింద పడిపోయాడు. శరీరంలో ఒక భాగం అంతా కాలిపోయినది. హై టెన్షన్ వైర్, హై కరెంట్ను ట్రాన్స్ఫార్మ్ ఎలా మార్చి ఇచ్చుచున్నదో అలాగే సిలువ దేవుని శక్తిని మనకిచ్చుచున్నది. సిలువను చూసినప్పుడు మనము దేవుని శక్తిని పొందగలము. కాబట్టి నా సహోదరుడా, సహోదరి, బైబుల్ చెప్పుచున్నది, నీ పాపమును ప్రభు మోసేను, నీ శాపమును ప్రభు తీసుకున్నాడు, నీ దుఃఖమును ఆయన భరించినాడు, నీ వ్యాధిని ఆయన భరించినాడు అని బైబుల్ చెప్పుచున్నది. అందుకే అద్భుతాలు జరుగుచున్నది. జడ్సన్ ఏబ్రహాం ద్వారా ఏమీ జరగదు, అనిల్ కుమార్ గారి ద్వారా ఏమీ జరగదు. కానీ మీ కొరకు సిలువ మీద పాపమును మోసిన, దుఃఖమును భరించిన, వ్యాధులను భరించిన ఆ సిలువ నుండి ఆ శక్తి వచ్చుచున్నది. సిలువను చూసినప్పుడు దేవుని శక్తిని మనం పొందగలము. దర్ ఈజ్ పవర్ ఇన్ ద క్రాస్. ఈ దినం మనము ప్రార్థన చేయబోచున్నాం, సిలువను మనం చూడబోచున్నాం. దేవుని శక్తి మిమ్మును తాకబోచున్నది. హల్లెలూయా. యేసుండు నా కుమారుడా, సిల్వ జావగా, సురకమొడు స్రవించు నాకుగా, యేసుండు నా కుమారుగా, ఆ సిల్వ జావంగా, శ్రీ యేసురకమొడు స్రవించు నాకుగా. జీసస్ మైదానం అంతటా దేవుని శక్తి బలముగా దిగొచ్చుచున్నది. ద గ్రేట్ అనాయింటింగ్ మీపై దిగొచ్చుచున్న సమయం, మీపై దిగొచ్చుచున్న సమయం. బాధపడకండి, సోలిపోకండి. వ్యాధితో మీరు వచ్చారా? ఆర్థిక కష్టంలో ఉన్నారా? నిరాశతో మీరు వచ్చారా? జీవితంలో ఓడిపోయినారా? బాధపడకండి. ఈ భక్తుడు ఇలా పాడుచున్నాడు, యేసుండు నా కుమారుడా, నా కుమారతే, యేసుండు నా కుమారతే అని. మనమందరం కలిసి
మనం పాడుదాం. యేసోండు నా కుమారుడా ఆ సిల్వ యావంగా శ్రీ యేసుర గమోడు ప్రవించు నా కొంగా స్రవించు నా కొంగా ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఊటగు మోగము పాపంబు ఓను యేసోండు నా కుమారుగా ఆ సిల్వ యావంగా శ్రీ యేసుర గమోడు ప్రవించు నా కొంగా. యేసు సిలువలో శక్తి ఉన్నది, శక్తి ఉన్నది. నిన్నటి దినం చాలామందికి నేను ప్రార్థన చేసినాను. ఒక్కొక్కరికి ఆ విషయమే నేను చెప్పినాను. ఇదిగో ఆ సిలువ నుండి శక్తి వచ్చుచున్నది, సిలువ నుండి శక్తి. కాబట్టి ఒక అద్భుతం, ఆశ్చర్యం జరుగుతుందని నేను చెప్పినాను. ఒకసారి నేను కోయంబత్తూర్ సిటీలో ఉంటిని. వారంగల్ పట్టణం నుండి ఒక సహోదరి నాకు ఫోన్ చేసినారు. సార్, మీరు ఎక్కడ ఉన్నారు? నేను కోయంబత్తూర్ సిటీలో ఉన్నాను, తమిళనాడు స్టేట్లో. ఆమె అన్నది, సార్ 2 కిడ్నీలు చెడిపోయినవి, 2 కిడ్నీలు పని చేయడం లేదు. అమ్మా, నేను వరంగల్ పట్టణానికి వచ్చిన తర్వాత 2వ శనివారం కోడికకు మీరు వచ్చినట్లయితే నేను ప్రార్థన చేస్తానని చెప్పినాను. ఆమె అన్నది, లేదు, ఫోన్లో మీరు ప్రార్థన చేస్తే నేను స్వస్థతను పొందుతాను అని ఆమె అన్నది. నాకు నమ్మకం లేదు. నేను ఇక్కడ ఉన్నాను, ఆమె ఇక్కడ ఉన్నది, దాదాపు 1300 కిలోమీటర్ దూరం. నాకు నమ్మకం లేదు, కానీ ఆమెకు నమ్మకం ఉన్నది. ప్రార్థన చేయండి బ్రదర్, నేను స్వస్థతను పొందుతాను. వెంటనే నా కన్నులను మూసుకొని సిలువ వైపు కన్నులెత్తినాను. అయ్యో, ఆయన గాయములను చూసినాను, ఆయన శరీరమును చూసినాను. అయ్యో, కొరడాల దెబ్బలు, రక్తం, ముండ్ల కిరీటం, చేతులలో కాళ్ళలో మేకులు. ఆ సిలువను చూసినాను. తండ్రి, మీరే మాకు మెడిసిన్. నీ సిలువ అక్కడనే ఉన్నది శక్తి. ఎందుకంటే రోగమును నీవు భరించినావు అని సిలువను చూసి నేను ప్రార్థన చేసినాను. ఆమె ఎస్టిడి బూత్లో అక్కడనే పడిపోయింది. ఏ శబ్దం లేదు. నేను కూడా ఫోన్ ఆఫ్ చేసేసినాను. కొన్ని నిమిషముల తర్వాత మరల వారు ఫోన్ చేసి, సార్ ఎస్టిడి బూత్లోనే పడిపోయినాను. దేవుని శక్తికి లిమిట్ లేదు. ఇక్కడ మనం ప్రార్థన చేస్తే అమెరికా దేశంలో అద్భుతం జరుగుతుంది.
ఇక్కడ ప్రార్థన చేస్తే ఆస్ట్రేలియా దేశంలో అద్భుతం జరుగుతుంది. ఎందుకంటే ప్రభు అందరి కొరకు సెలవుకు వెళ్ళినాడు. క్రిస్టియన్స్ కొరకు వెళ్ళినాడు, హిందూస్ కొరకు వెళ్ళినాడు, ముస్లిమ్స్ కొరకు వెళ్ళినాడు, అందరినీ ప్రేమించినాడు. మన అందరి కొరకు ఆయన సెలవుకు వెళ్ళినాడు. ఆయనే మనకు మందు, ఆయనే మనకు మెడిసిన్. సెలవును చూడంగానే అక్కడనే ఆమె పడిపోయినది. నేను అన్నాను, 2 కిడ్నీలు పని చేయించున్నది, పరీక్ష చేసుకోండి అన్నాను. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళినది. ఆమె అన్నది, నేను పడిపోగానే నాలో నుండి ఒక చీకటి వెళ్ళడం నేను చూసినాను బ్రదర్ అని ఆమె అన్నది. ఆమె అన్నది, సార్ నా 2 కిడ్నీలు పని చేయుచున్నవి, ఇప్పుడు మంచిగా ఉన్నాను అని ఆమె ఏడుచుచు సాక్ష్యం ఇచ్చినది. దెర్ ఈస్ పవర్ ఇన్ ద క్రాస్, దెర్ ఈస్ పవర్ ఇన్ ద క్రాస్. సిలువలో శక్తి ఉన్నది. క్యాన్సర్ రోగం ఉన్నదా? ఎయిడ్స్ రోగంతో వచ్చారా? భయంకరమైన రోగం, అయ్యో నేను బ్రతకలేనని బాధపడుచున్నారా? దర్ ఈజ్ పవర్ ఇన్ ద క్రాస్. దేవుని శక్తి అక్కడనే ఉన్నది. నేను మీ కొరకు ఆ సిలువ వైపు నేను చూడబోచున్నాను. అనేక మిరకిల్స్ జరగబోచున్నది. అనేకులను దేవుని శక్తి తాకబోచున్నది. ఒక విషయమును మీకు నేను చెప్పి నేను ప్రార్థన చేయబోచున్నాను. సిలువ భారమును మోయుచున్న ఆశ్రయ దుర్గం. బైబుల్ చెప్పుచున్నది, దేవుడే ఆశ్రయ దుర్గం. ఆశ్రయ దుర్గం. మీరు ఎంత మోపినా ఆశ్రయ దుర్గానికి ఏమీ కాదు. ఈ లోక పాపమును ఆ ఆశ్రయ దుర్గం మీద మోపిన మీకు దానికి ఏమీ కాదు. రోగములను ఆశ్రయ దుర్గమైన యేసు మీద మోపిన ఏమీ కాదు. అది మోయగలది. నేను మోయలేను, అనిల్ కుమార్ గారు మోయలేరు. మేము ప్రకటించుచున్నాం అంతే. కానీ 2000 సంవత్సరముల క్రితం నీ వ్యాధిని, నీ పాపములను మోసిన ఆశ్రయ దుర్గం ఉన్నది. అదే సిలువ. ఒకసారి మేము రైల్వే స్టేషన్ వెళ్ళినాం. నేను, అమ్మగారు సూట్ కేసులను తీసుకొని ఏసీ బోగి ముందుకు వస్తుందని ముందుకు వెళ్ళినాం. ట్రైన్ వచ్చినది, ఏసీ బోగి వెనక్కకు ఉన్నది. వెంటనే 5 నిమిషాలే అక్కడ టైం రైల్వే స్టేషన్లో. సూట్ కేసులను తీసుకొని వెనకకు వెళ్ళినా. చాలా దూరం. మొత్తం నా శరీరంలో చెమటలు, బరువు. సూట్ కేసులను తీసుకొని వెళ్ళుచున్నాం. సిగ్నల్ ఇచ్చేసినారు. వెంటనే నా సూట్ కేసులను తీసి ఆ ట్రైన్లో పెట్టినాను. అమ్మగారిని, ఎక్కు, తొందరగా ఎక్కు అన్నాను. ఆమె ఎక్కిన తర్వాత నేను మెల్లిగా పట్టుకొని నేను ఎక్కినాను. మేము మాకు ఇవ్వబడిన బెర్త్కి వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత అప్పుడు నాకు విశ్రాంతి దొరికినది. అబ్బడా, బెర్త్కి వచ్చేసినాం అని మంచి హాయిగా ఆ తర్వాత మేము కూర్చొని ఉన్నాం. యేసు సిలువ కూడా భారమును మోయుచున్న ఒక వాహనం, ఆశ్రయ దుర్గం. మన భారమును సిలువ మీద మోపినట్లయితే మనకి ఏమీ కాదు. అది మోయగలది. మనకు విశ్రాంతిని ఆ సిలువ ఇవ్వగలది. అందుకే ప్రభు అన్నాడు, భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నీ భారమును నా మీద మోపండి, నేను మోయగలను, నేను మోస్తాను
వ్యాధిని నేను మోస్తాను, నా మీద మోపండి, మీరు విశ్రాంతి తీసుకోండి. ఆయన ఆశ్రయ దుర్గం. ఆ సిలువ ఈ దినం మన మధ్య, సిలువ మీద వేలాడుచున్న ప్రభు మన మధ్య ఉన్నాడు. సిలువను మనం చూడబోచున్నాం. అప్పుడే మనకు విశ్రాంతి, మనకు ఆశీర్వాదం. నేను 25 లక్షల అప్పు బాధల్లో ఉన్నప్పుడు నేను ఏమి చేసినాను తెలుసా? ప్రతిదినం నేను బాగా ఏడ్చేవాడిని. అయ్యో, వడ్డీ కట్టలేకపోతున్నాను కదా, అయ్యో భారము మోయలేకపోతున్నాను కదా అని బాగా ఏడ్చేవాడిని. నేను ఏకాంత ప్రార్థనకు వెళ్ళి ఒక కార్యమును నేను చేసేవాడిని. ఏమిటి? సిలువను చూసి కన్నీరు కార్చేవాడిని. దేవా, 2000 సంవత్సరముల క్రితం నా కొరకే నీవు సిలువకు వెళ్ళినావు కదా, అయ్యో నేను ఎందుకు ఈ భారమును మోయాలి? ఎందుకు ఈ అప్పు బాధలు? అయ్యో కుటుంబంలో వేదనలు. ఒక కుమారుడు పుట్టి చనిపోయినాడు. ఎందుకు భారం? ఎందుకు భారం? యేసు సిలువను చూసి ఏడువగా ద గ్రేట్ అనాయింటింగ్, దేవుని శక్తి నా మీద దిగి వచ్చినప్పుడు, అప్పుడు నాకు ఓదార్పు, నాకు ఆదరణ నేను పొందేవాడిని. సిలువను చూసి 5 సంవత్సరాలు అప్పు బాధల్లో ఉన్నప్పుడు నేను సిలువను చూసి బ్రతికినాను. చాలామంది అడుగుచున్నారు, జడ్సన్ గారు 5 సంవత్సరాలు ఎలా మీరు తట్టుకోగలిగినారు అని. ఒకే ఒక కారణం, సిలువను చూసి నేను బ్రతికినాను. దెర్ ఈస్ పవర్ ఇన్ ద క్రాస్, దెర్ ఈస్ పవర్ ఇన్ ద క్రాస్. సిలువను చూసి మనము బ్రతకగలము. జాతి, మత, కుల భేదాలు లేకుండా మీరు తరలి వచ్చారు. మిమ్మల్ని మేము ప్రేమిస్తున్నాం. మీరు ఎవరైనప్పటికీ, ఏ మతానికి చెందిన వారైనప్పటికీ మేమైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. ఎందుకంటే యేసు మిమ్మల్ని ప్రేమించుచున్నాడు, మేము కూడా ప్రేమిస్తున్నాం. ఆ సిలువ వైపు మీరు కన్నులెత్తండి. అక్కడి నుండి శక్తి మీపై రాబోచున్నది. గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు జరగబోచున్నది. మీరు ఆశతో ఉన్నారా? ఆశతో ఉన్నారా? ఆశతో ఉన్నారా? దేవుని శక్తి మీపై దిగి రాబోచున్నది. ఆ శక్తి నాకు కావాలని ఎవరెవరు ఆశపడుచున్నారు? ఉన్న స్థలంలో మీరు వేగముగా లేచి నిలబడినట్లయితే ఇప్పుడు సిలువ నుండి శక్తి మీపై దిగిరాబోచున్నది. అద్భుత ఆశ్చర్య కార్యాలు జరగబోచున్నది. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం స్వామి. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, ఆత్మీయ కన్నులను తెరవండి, హృదయ కన్నులను తెరవండి. నేను సిలువను చూడాలని ప్రతి ఒక్కరు సిలువను చూడండి.
శక్తి, శక్తి, శక్తి. Heavy, mighty anointing, mighty anointing. దేవుని శక్తి దిగొచ్చుచున్న సమయం. Power, power, the anointing, anointing. దేవుని శక్తి దిగొచ్చుచున్నది, దిగొచ్చుచున్నది. రిసీవ్, రిసీవ్ in the name of Jesus, in the name of Jesus. Receive, receive power, receive in the name of Jesus. స్తోత్రం. మనమందరము కలిసి పాడుదా. దేవుని బలమైన సన్నిధి దిగొచ్చుచున్నది. సెలువును చూడండి, సెలువును చూడండి. నడవలేని వారు నడిచి చూడండి, కదిలించలేని చేతులను కదిలించి చూడండి. కంటి చూపు ఎలా ఉన్నది చూడండి. మూగవారు మాట్లాడి చూడండి. చెవిటి వారు పరీక్ష చేయండి. క్యాన్సర్ రోగం లేదు, క్యాన్సర్ గడ్డలు కరిగిపోచున్నది, కరిగిపోచున్నది. ఎందుకంటే ఎందుకంటే సిలువను ఒక వ్యక్తి చూసినప్పుడు శక్తి, శక్తి, శక్తి. సిలువను చూసినప్పుడు శక్తి, శక్తి, శక్తి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. great anointing, the great anointing. స్వస్థపరచు శక్తి, స్వస్థపరచు శక్తి ప్రతి కుటుంబం మీద, ప్రతి వ్యక్తి మీద సెలువు నుండి దిగొచ్చుచున్న సమయం. శక్తిని మనం పొందుదామా? హైదరాబాద్ సిటీ ప్రజలారా, శక్తిని మనం పొందుదామా? రిసీవ్, receive, thank you Jesus, receive, thank you Lord the Jesus, anointing, hallelujah, hallelujah. యేసు సిలువను చూసినప్పుడు మీకు ఏమనిపించినది? శక్తిని మీరు ఎలా పొందినారు? ఇదిగోండి, వేల ప్రజలు మైదానంలో నిలబడి ఉన్నారు.
ఆ శక్తిని మీరు ఎలా గ్రహించినారు చెప్పండి. ఇట్లా మండుతూ అగ్నిగా ఇట్లా పై నుంచి కింది దాకా ఇట్లా మండుతూ అగ్నిగా నేను నిలబడలేకపోయినా, అలాగే నేను కింద పడిపోయినాను. సిలువను చూసినారా? సిలువ నుంచి దేవుని అగ్ని, బలమైన అగ్ని, మండుతూ అగ్ని నా పైన దిగి వచ్చింది. హల్లెలూయా. చూడండి, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. స్తోత్రం. యేసు గాయములను చూచినప్పుడు శక్తి మీరు అనుభవించుచున్నారా? ప్రభుని స్తుతించండి. థ్యాంక్ యూ లార్డ్. టచ్. I felt a shock of joy in my heart. I was praising and thanking God for what He has done for me. Lord Jesus, actually I'm from a Muslim family member. Name is Khan. And I have received Jesus in my heart, Lord Jesus. Thank you, my Lord Jesus. Thank you. You were asking for the power of the Holy Spirit, and how did you experience that power? Yes. Like a joy. And I was feeling so happy, and I was dancing and praising the Lord. Yes. Jesus. గత 11 నెలల నుంచి నేను బాగా సాతాను చేత పీడింపబడుతున్నాను. ఎప్పుడెప్పుడు తలలో సౌండ్ వస్తుంది, మా అన్ని రకాల శరీరంలో బాధ. ఇక్కడ వచ్చేటప్పుడు కూడా నా శరీరంలో చాలా వేడిగా ఉండే. మరి బ్రదర్ ప్రార్థన చేసేటప్పుడు సిల్వ దర్శనం అన్నప్పుడు ఆ సిల్వ యొక్క శక్తిని నేను చూడలేకపోయినాను. నేను కింద పడిపోయినాను. దేవుడు నన్ను స్వస్థపరిచిండు. స్వస్థపరిచి మీకు విడుదలని ఇచ్చారు. దేవునికి స్తోత్రము. 3 నెలలుగా నేను హాస్పిటల్కి వెళ్తుంటే ఇంకా నేను మాత్రలు వాడుతున్నానండి. చెవుల నుంచి గాలిపోయినట్టు అయ్యేది. అమ్మగారు ఇట్లా కిడ్నీ రోగం ఉన్న వాళ్ళు ఒక చెయ్యి పైకెత్తే ఒక చెయ్యి వెనక పెట్టుకోమని చెప్పినారు. నొప్పి ఎక్కడ ఉంటే అక్కడ. కుడి వైపు కిడ్నీలో బాధతో ఎవరో ఒకరు మీరు ఇక్కడ కూటంలో ఉన్నారు. దేవుని హస్తం మీ కుడి పక్క కిడ్నీలో దిగి వస్తుంది ఈ సమయంలో. నేను వెనక చేయి పెట్టుకొని చేయి పైకి లేపినాను. అప్పుడు నా అంతర్నేత్రములతో నేను బలంతో నింపినట్టు నేను ఊగిపోయాను. గాలిపోయినట్టు అనిపించేదండి. చూడండి, అక్షరాలుగా నొప్పి బాధగాని ఏమి లేదండి. కాలు ఉబ్బేవి, కాలు కూడా తగ్గిపోయినావండి. ఇక చూడండి, ఈ సహోదరుని కాళ్ళు ఆ కిడ్నీ పాడవడం వల్ల 2 కాళ్ళు కూడా వాపు ఉంది. ఇప్పుడు మీ కాళ్ళు కూడా ఏం నొప్పి లేదా? లేదమ్మా, ఏమీ లేదు. చూడండి, పరిపూర్ణమైన స్వస్థత. కిడ్నీ భాగంను ప్రభు ముట్టి తనకు స్వస్థతనిచ్చినారు. మీరు సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారు. నేను 10 ఇయర్స్గా ఆస్తమా థైరాయిడ్తో బాధపడుతున్నా. అయితే నేను ఇక్కడికి రావాలని ఎంతో ఆశపడ్డగా నేను ఎట్లా రావాలా, నేను ఇక్కడ రావడానికి అనుకున్నాను. దేవుడు ఆశ్చర్యరీతిగా 3 దినాల నేను ఈ కొడుకుకి రావడానికి సహాయం చేసిండు. అయితే నేను ఈరోజు అనుకున్న, దేవా నేను అసలు ఇక్కడికి రావద్దు అనుకున్నాను. ఎంతో నిరాశతో ఉన్నా నేను. అయితే మా సిస్టర్ వాళ్ళు రావాలని ఈరోజు అని అన్నారు. ఒకవేళ నువ్వు నన్ను బాగా చేయకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. బ్రదర్ చెప్పిండు కదా, ఇదే ఆఖరి సమయం అన్నాడు. నా జీవితంలో కూడా ఇది ఆఖరి సమయం అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చినాను. అయితే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలని ప్రార్థిస్తున్నప్పుడు, ఆ సిలువని ధ్యానిస్తున్నప్పుడు ఒక బలమైన శక్తి అగ్నిలాగా నా మీదకి వచ్చేసి నా కాలు మోకాలు చాలా నొప్పి, అసలు నడవలేని పరిస్థితులు ఉన్నాను. నేను ఇంత ఎత్తు ఎగిరినానంటే, నేను 60 kgs ఉన్న సిస్టర్. నేను ఒక అడుగు ఇట్లా పైకి ఎత్తలేను, కానీ నేను ఇంత పైకి ఎట్లా ఎగిరినానంటే అసలు నా శక్తి కాదు, దేవుడు నాకు ఇచ్చిన శక్తిని బట్టి మోకాలు నొప్పి పెట్టుకొని కూడా నేను ఇంత మట్టుకు నేను ఎగిరగలిగినంటే అది దేవుని శక్తి. చాలా మట్టుకు తగ్గింది సిస్టర్ నాకు. స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తుతి స్తోత్రము నా యేసు రాజుకే. పాడండి. ఆమేన్. స్తుతి స్తోత్రము నా యేసు రాజుకే. యేసుకే వందనం, రాజుకే వందనం, యేసుకే మహిమా, రాజుకే మహిమా, యేసుకే చప్పట్లు, రాజుకే చప్పట్లు. యేసే రాజు, యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము. స్తోత్రము, స్తుతి స్తోత్రము,
స్తోత్రము నా యేసు రాజుకే. పాడండి. ఓ థ్యాంక్ యూ లార్డ్. నా యేసు రాజుకే. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. అందరూ ఉత్సాహంతో యెహోవా షమ్మా మన తోడై ఉన్నాడు. యెహోవా ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడు. యెహోవా ఈరే కొదువలన్నీ తీర్చును. యెహోవా రాఫా స్వస్థపరిచే దేవుడు. యెహోవా షమ్మా మన తోడై ఉన్నాడు. యెహోవా ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడు. స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము నా యేసు రాజుకే. చప్పట్లో. ఓ థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధ ఆత్మ రావాలి మాపై. పరిశుద్ధ అగ్ని జ్వాలలై రావాలి. థ్యాంక్ యూ లార్డ్. చప్పట్లో. పరిశుద్ధ ఆత్మ రావాలి మాపై. పరిశుద్ధ అగ్ని జ్వాలలై రావాలి. ఈ కార్యక్రమాన్ని చూచిన మీరు పొందిన మేలులను, మీ అనుభవాలను మాకు వ్రాసి పంపండి. ప్రతి నెల 2వ శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు స్వస్థత ఆరాధన ఆంధ్రప్రదేశ్లోని వరంగల్ పట్టణంలో గొర్రెకుంట కృపా బేకరీ స్టేడియంలో జరుగుతోంది. తప్పక పాలు పొందండి. మా వెబ్సైట్ www.giftofjesus.orgలో తమిళ్, తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో వారమంతా ప్రసారం చేయబడుతోన్న టీవీ కార్యక్రమాలను ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నా చూడవచ్చు. మా చిరునామా బ్రదర్ జె జడ్సన్ అబ్రహాం, గిఫ్ట్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్, పోస్ట్ బాక్స్ నంబర్ 42, వరంగల్ జిల్లా 506002, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థనా అవసరాలకు మా సెల్ నంబర్ని సంప్రదించండి. 9885-4888-44 9948049337. వచ్చే వారం ఇదే ఛానల్లో ఇదే సమయానికి కలుసుకునేంత వరకు దేవుని కృప మీకు తోడయ్యుండునుగాక. గాడ్ బ్లెస్ యూ.